అవినాష్ వాస్తవానికి ఫినాలే వీక్ కి వెళ్లేందుకు అన్ని విధాల అర్హతలున్న కంటెస్టెంట్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన చేసినంత ఎంటర్టైన్మెంట్ ఈ సీజన్ లో ఎవరూ చేయలేదు. అసలు అవినాష్ ఎంట్రీ లేకపోతే బిగ్ బాస్ సీజన్ 8 టీఆర్పీ రేటింగ్స్ ఢమాల్ అయ్యేవి. ఈ సీజన్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ ఆడిన ఆడియన్స్ కి కనీస స్థాయి కిక్ ను కూడా ఇవ్వలేదు. చాలా సింపుల్ గా సరదాగా జరిగిపోయింది. గత సీజన్ లో టికెట్ టు ఫినాలే టాస్క్లు ఎంత అద్భుతంగా జరిగాయో అందరికీ తెలుసు. ప్రతి రౌండ్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. అర్జున్, పల్లవి, ప్రశాంత్, అమర్దీప్ వంటి వాళ్ళు ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ లో తమ విశ్వరూపం చూపించి షైన్ అయ్యారు. ఈ సీజన్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ లో అందులో సగం కూడా లేదు. సీజన్ మొత్తం మీద ఎంతో ఫైర్ మీద జరగాల్సిన ఈ టాస్క్లు చాలా పేవలంగా సాగాయి. సంచాలక్స్ గా పాత సీజన్ కంటెస్టెంట్స్ హౌస్ లోపలికి వచ్చే టాస్క్లు నిర్వహించడమే అందుకు కారణం అని చెప్పొచ్చు. వాళ్ళతో గొడవలు పడటం కష్టం, ఎందుకంటే వాళ్ళ అతిథులు కాబట్టి. టాస్కులు కూడా పెద్దగా కష్టమైనవి కావు. రోజుకి 2 టాస్కులు నిర్వహించారు. మొదటి టాస్క్ లో గెలిచిన వారికి రెండవ టాస్క్ ఆడేందుకు ప్రత్యేకమైన ప్రయోజనాలుంటాయి. చూసేందుకు ఈ టాస్క్లు కనీస స్థాయిలో కూడా కిక్ నివ్వలేకపోయాయి. ఇకపోతే టికెట్ పొందేందుకు చివరి టాస్క్ ఆడేందుకు నిఖిల్, అవినాష్, రోహిణి మిగులుతారు. చివరి టాస్క్ నిర్వహించడానికి బిగ్ బాస్ హౌస్ లోకి సీజన్ 3 రన్నర్ ప్రముఖ యాంకర్ శ్రీముఖి వస్తుంది. దీనికి సంబంధించిన ప్రోమో నిన్న రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ఆమె బెట్టింగ్స్ గురించి మాట్లాడుతుంది. టాస్క్ ఏంటనేది మాత్రం ఆమె నిన్నటి ప్రోమోలో రివీల్ చేయలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చివరి టాస్క్ లో అవినాష్ గెలిచి టికెట్ టు ఫినాలే బ్యాడ్జ్ అందుకుని బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలే వీక్ లోకి వెళ్లిపోయాడని తెలుస్తుంది.